దుఃఖపరచడం, మనం కష్టాలు పాలు చేయటమే వాడి పని. వాడికి అదే సంతోషం. మనం సంతోషంగా ఉంటే వాడు వరవలేడు. మనం ఏడుస్తుంటే వాడికి సంతోషం. మనం సంతోషిస్తే వాడు ఏడుస్తాడు. ఇప్పుడు దేవుడితో అంటున్నాడు, ఇంకోసారి మొత్తు. అప్పుడు మొత్తం అన్నీ పోయినాయి కదా, ఇప్పుడు మొత్తం. దేవుడు అన్నాడు, నేను ఆ పని చేయను. అతడు నా బిడ్డ, నా సేవకుడు, నేను ఆ పని చేయను. నువ్వేం చేసుకుంటావు చేసుకో, కానీ ప్రాణం మాత్రం ముట్టొద్దు. దేవుడు కీడు చేస్తాడా అండి? దేవుడు తన బిడ్డలకు కీడు చేస్తాడా? దీన్ని బట్టి మనకు అర్థం అవట్లేదా? దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు కీడు చేయడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12లో ఎవరైనా శోధింపబడితే దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. శోధించేవాడు అపవాది, శోధకుడు. వాడు శోధిస్తాడు, దేవుడు శోధనలో నుండి మనలను తప్పిస్తాడు. ఇప్పుడు మొత్తం చెప్పాడు. దేవుడు అంటున్నాడు, నేను నా బిడ్డ కాపని చెయ్యను. నువ్వేం చేసుకుంటావు చేసుకో, ప్రాణం తీసే అధికారం మాత్రం నీకు లేదు. ప్రాణాన్ని మాత్రం ముట్టద్దు. అరికాలు మొదలుకొని 7వ వచనం నడినెత్తి వరకు బాధగల కురుపులు. చిన్న కురుపు అయితేనే మనకెంతో బాధ. అట్లా శరీరం అంతా కురుపులతో, విపరీతమైన బాధతో అతని శరీరాన్ని నలగగొడుతున్నాడు అపవాది. ఒకవేళ నీ శరీరాన్ని బాధతో, నొప్పితో ఉందా, అది అపవాది పని. అపవాది నేను బాధ పెడుతున్నాడు, నీ శరీరాన్ని నలగొడుతున్నాడు, నీ మనసును గాయపరుస్తున్నాడు, నీ మనసును నలగగొడుతున్నాడు, నీ హృదయాన్ని విరగగొడుతున్నాడు. ఇవన్నీ వాడి లక్షణాలు. వాడు చేయిస్తున్నాడు. ఎవరికి ఇవన్నీ చేయిస్తాడు? నీతిమంతులకు, భక్తిపరులైన వారికి. వాడిలాంటి గుణాలు గల వారిని వాడు నా స్నేహితులని వారితో ఏకమవుతాడు. కానీ దేవుని గుణములు గలవారినే వాడు శోధిస్తాడు, నలగగొడతాడు, బాధపరుస్తాడు. ఇప్పుడు కురుపులతో మొత్తాడు. అపవాది రోగములను తెస్తాడు, మరణానికి కూడా కొన్నిసార్లు అప్పగించి అంతవరకు తీసుకెళ్తాడు. కానీ మరణము తప్పించుట యెహోవా వశము. హల్లెలూయా. అపవాది పనేంటి?